మహాన్యూస్ తో శేఖర్ భాష సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లావణ్యపై సంచలన ఆరోపణలు చేశారు. లావణ్య మాట్లాడినట్టు ఒక ఆడియోను కూడా చూపించారు. మహాన్యూస్ ముందు వినిపించిన శేఖర్ భాష అత్యంత దారుణమైన మాట్లాడిన లావణ్య నాతో పడుకున్నావంటూ మాట్లాడింది లావణ్య. అయితే ఆడియోలో డబ్బులు ఇవ్వాలి అంటుంది లావణ్య. ఇన్ని రోజులు ఇన్ని చెప్పిన లావణ్య నిజస్వరూపం ఇదేనా? అయితే మస్తాన్ సాయి ఎవరో నాకు తెలియదని శేఖర్ భాష తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏ రోజు మస్తాన్ సాయిని నేను చూడలేదని అంటున్నారు. ఇది నిజమేనా? అసలు ఏంటో మనకు తెలియదు. అయితే ఎందుకు శేఖర్ భాష అబద్ధాలు చెప్తున్నారు? శేఖర్ భాష లావణ్య రోజుకొక మలుపు. అసలు ఏంటి వీళ్ళు ముగ్గురి మధ్య ఉన్నటువంటి స్నేహం ఏంటి? ఇప్పుడు ఆ స్నేహం కాస్త కేసుల వరకు ఎందుకు వెళ్ళింది? రైట్ నౌ నాతో పాటు శేఖర్ భాష ఉన్నారు. శేఖర్ భాష, సింపుల్గా ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా, మీరు ముగ్గురు ఫ్రెండ్స్ అవునా కాదా? కాదు, అస్సలు కాదు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, లవర్స్, ఇంకేదో. వాళ్ళు అసలు నాకు సంబంధం లేదు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు నేను కూడా చూడలేదు. ఎందుకు మాట మారుస్తున్నారు? మీ ముగ్గురు ఫ్రెండ్స్ అంటాను. ఎందుకలా మీరు మాట మారుస్తున్నారు? మీ ముగ్గురు ఫ్రెండ్స్ అని నేను అంటా. కాదు, ఏం చెప్పమంటారు? ఓకే, కాదు అంటున్నారు కదా. మస్తాన్ వచ్చేసి వీడియోలన్నీ కూడా రికార్డ్ చేస్తున్నట్టు మీకు తెలుసా లేదా? అసలు నాకు ఏ వీడియోలో తెలియదు. ఏ వీడియో దాకా ఏ వీడియో కూడా చూడలేదు. ఓకే, మస్తాన్ సాయికి మీకు శేఖర్ భాష పరిచయం ఉందా లేదా? పరిచయం అంటే ఫోన్ చేస్తారు. మీకు ఎట్లాగా జర్నలిస్ట్కి ఎట్లాగా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారో నాకు కూడా అలాగే అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫస్ట్ ప్రీతి కేసులో ఫోన్ చేసి చెప్పేవాడు, ఇట్లా ప్రీతికి సంబంధించిన ఎవిడెన్స్, ప్రీతి అనే అమ్మాయికి లావణ్య బలవంతంగా డ్రగ్స్ ఇచ్చింది అని. అప్పట్లో ప్రీతి కేసు పెట్టినప్పుడు ఎవిడెన్స్ కోసం చూస్తుంటే మస్తాన్ సాయి దగ్గర ప్రీతి చెప్పింది. సో నేను అడిగా మస్తాన్ సాయి చాలా రోజులు, అప్పుడు ఇవ్వాల మస్తాన్ సాయి. ఓపెన్గా క్వశ్చన్ ఓపెన్గా మాట్లాడుతున్నాం మన ఇద్దరము. రాస్తారని కావచ్చు, లావణ్య కేసు కాదు, మీరు ఎందుకు ఎంటర్ అయ్యారు వాటిల్లో? ముందు ఆవిడ ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది టైప్లో నన్ను ఏదో ఒకసారి ఇట్లా మీడియా ఇంటర్వ్యూ చేస్తే దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అడిగింది. అప్పుడు నా ఒపీనియన్ నేను చెప్పినప్పుడు ఇట్లాగే ఒక కేసు ఎక్కడో ఉందని చెప్పాడు రాజస్థాన్. గుంటూరులో కూడా ఇదే టైప్లో రాజస్థాన్ మీద పెట్టినట్టే మస్తాన్ సాయి మీద కూడా పెట్టినట్టు రాజస్థాన్ చెప్పాడు. ఒకసారి అది చెక్ చేయాలని చెప్పినప్పుడు అవునా అని చెప్పి నన్ను మళ్ళీ పోగు చేసినప్పుడు నాకు తెలిసిన వాళ్ళతోటి ఆ గుంటూరులో ఎక్కడెక్కడ ఉందో ఎతికిచ్చి ఆ ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చారు. ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళ కేసు వీగిపోయింది అనే ఇది ఉడికెక్కువైపోయింది. అప్పటి నుంచి లావణ్య నాన్న మీద రకరకాలుగా దాడులు చేయించడాలు, మీడియాలో టార్గెట్ చేయడాలు, ఇలా రకరకాలుగా చేసుకుంటూ వచ్చింది. ఆ రకంగా శత్రుత్వం పెరిగింది అనుకోవచ్చు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మీ మీద కేసు నమోదైంది కదా, ఎందుకు? సృష్టి వర్మ వెళ్ళి కేసు పెట్టినట్టు. జానీ మాస్టర్కి సంబంధించిన అంటే సృష్టి వర్మ చాలా రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో కొన్ని లేవనెత్తింది. నేను చాలా చిన్నపిల్లగా ఉండనే వచ్చాను, అప్పుడే డీ జోడీ చేశాను. అంటే 18 to 24 కదా డీ జోడీ అని చెప్పి నేను సాక్ష్యాలను తీసుకొచ్చి ప్రశ్నించాను. 18 to 24 అయినప్పుడు నువ్వు ఎలా వచ్చావు? అప్పుడే కదా నీకు జానీ మాస్టర్ పరిచయం. 18 అని చెప్పుకొని వచ్చావు కాబట్టి ఆయన దానికి పోక్స్ నువ్వు ఎట్లా పెడతావు? ఇలాంటికి సంబంధించిన కొన్ని అంటే ఆ వీడియో కింద కామెంట్లో బోల్డ్ ప్రశ్నలు అడిగారు. బట్ నేను అడిగితే ప్రాబ్లం వచ్చింది. ఓకే, మస్తాన్ సాయి చాలామందికి పార్టీలు ఇచ్చేవాడు. ఆ పార్టీలు ఇస్తూ ఆ పార్టీలలో డ్రగ్స్ కూడా సప్లై చేసేవాడు అని ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి. ఓకే, అతను ఇచ్చాడా లేదా అనేది తర్వాత సంగతి. మస్తాన్ సాయి ఏర్పాటు చేసినటువంటి పార్టీలకు మీరు ఎప్పుడైనా వెళ్ళేవారా? అసలు ఆయన ఎవరో తెలియదు, ఈ రోజు దాకా నేను చూడలేదు. ఎప్పుడైనా ఫోన్లో ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కమిట్ అవుతున్నాను. ఎప్పుడు కలవలేదు, జీవితంలో ఎప్పుడు కలవలేదు. ఎప్పుడైనా సరే ఫోన్ చేస్తాడు ఇట్లా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే. అప్పుడు ప్రీతి కేసులో నేను ఏదో ఎవిడెన్స్ దొరుకుతుంది, కావాలి నీ కేసు పెట్టాలంటే బలంగా ఎవిడెన్స్ అంటే అప్పుడు ఆ అమ్మాయి మస్తాన్ సాయికి ఫోన్ చేసి ఏదో రికార్డ్ తెప్పించింది. తర్వాత కూడా మస్తాన్ సాయి కరాటే కళ్యాణి దగ్గర కన్ఫెషన్ అది కూడా ఫోన్లోనే ఇస్తాడు. మనవాడు ఎప్పుడు కూడా బయటకు వచ్చిన దాఖలాలే లేవు. అది లక్ష్మీ వ్యవహారం ఏంటి? లక్ష్మికి సంబంధించినటువంటి వ్యవహారంలో మీ పేరు లక్ష్మీ పడాలనే అమ్మాయి, లావణ్య అండ్ వాళ్ళ తమ్ముడు కార్తీక్ అండ్ చింటూ అనే వీళ్ళ నలుగురు. చింటూ అంటే అతను కూడా అదిదో కేసులో ఏటుగా ఉన్నాడు. సో ఫైనల్లీ వీళ్ళందరూ కలిసి అందులో ఒక కుట్రవన్నీ నన్ను చంపేసే ప్రయత్నం. సో మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మోసం చేశారు. మీరు మిస్టర్ పర్ఫెక్టా? సింపుల్ క్వశ్చన్. శేఖర్ భాష మిస్టర్ పర్ఫెక్టా? మిస్టర్ పర్ఫెక్ట్. మీరు ఎక్కడా కూడా ఈ నగ్న వీడియోలకు సంబంధించి కానీ సింపుల్ నేను అడుగుతాను, ఈ నగ్న వీడియోలకు సంబంధించి కానీ, ఈ డ్రగ్స్ వ్యవహారంలో కానీ, మస్తాన్ సాయితో పరిచయం కానీ, లేకపోతే లావణ్యతో సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ ఎక్కడైనా సరే వీటన్నిటిలో కూడా అంటే నేను అడిగినటువంటి మొత్తం సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ ఎక్కడా కూడా శేఖర్ భాష పేరు ఉందా? శేఖర్ భాష హ్యాండ్ ఉందా? అసలు నాకు సంబంధమే లేదు. మీరు ఎట్లా మీడియా జర్నలిస్టులు ఎలాగ అడుగుతారో నన్ను వచ్చి ఇంటర్వ్యూలు అడిగినప్పుడు నేను ఇంటర్వ్యూలు ఇచ్చేవాడిని, ఏమైనా ఆధారాలు ఉంటే చేసేవాడిని. వాళ్ళు అసలు వాళ్ళ గ్యాంగ్ ఏమిటో వాళ్ళ గోల్ ఏమిటో మనకు సంబంధం లేదు. రాజ్ తరుణ్ నాకు ఫ్రెండ్,
రాస్తారని నేను 2-3 సార్లు కలిశాను. ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు మీరు ఇలా ఇంటర్వ్యూ చేస్తే నేను రాస్తాను, నేను ఆర్జేగా. అలా ఎప్పుడైనా ఈ వినాయకుడి గణేష్ పండాలకి పిలిచేవాళ్ళని గెస్ట్గా అలా రాస్తాను పరిచయం తప్ప నీకు మిగతా వాళ్ళు ఎవ్వరూ పరిచయం లేదు. ఆ లక్ష్మీ పడాల మాత్రం మా వెబ్ సిరీస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తామని వచ్చి మా హీరోని బ్లాక్మెయిల్ చేసిన కేసులో రైట్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఎక్కడ ఎస్ఆర్ నగర్ పిఎస్లో 5 లక్షలు డిమాండ్ చేసి. అలాగే తర్వాత ఆవిడ గురించి ఆరాధిస్తే ఆవిడ ఇలాగే చాలామంది మీద ఎక్స్ట్రాక్షన్ చేశారని చెప్పి బయటపడింది. బట్ ఫైనల్గా ఆవిడ అక్కడి నుంచి జంప్ అయిపోయి నా ఆవిడ గురించి ఇది బయటపెడుతున్న విషయంలో నా శత్రువులు ఎవరైతే ఉన్నారో అని చెప్పి తెలుసుకుని వాళ్ళతో వెళ్ళి మిమ్మల్ని శేఖర్ భాష ఎక్కడ ఎప్పుడు దొరుకుతాడు నేను చెప్తా, మీరు అతన్ని చంపేయండి అని చెప్పి స్కెచ్ ఇచ్చింది. మీకెందుకు లావణ్య ఇష్యూలు అంత ఇంట్రెస్ట్? అప్పుడు మీడియా ముందుకు వచ్చేందుకు మాట్లాడారు? మీరు అడిగితే నేను చెప్పాను తప్ప నాకు అదే పనిగా ఇంట్రెస్ట్. ఆ తర్వాత మీరు చాలా వచ్చారు, ఆ తర్వాత గొడవ కూడా అయింది కదా మీ ఇద్దరికి. అప్పుడు చెప్పొచ్చు కదా, ఇప్పుడు లేదు ఈ మొత్తం వ్యవహారంలో నేను ఏదో పొరపాటు అప్పుడు మాట్లాడాను అని చెప్పకుండా. ఒక నిమిషం నేను కూడా చెప్తున్నా. అప్పుడు ఏదో మీడియా వాళ్ళు వచ్చి అడిగారు, ఆ రోజు అలా మాట్లాడాను తప్ప ఒక అమ్మాయి విషయంలో నాకు ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు అని గొడవ పడకుండా అప్పట్లోనే కాంప్రమైజ్ చేసుకోకుండా ఎందుకని వివాదం చాలా పెద్ద దూరం తీసుకెళ్లారు? ఆవిడతో ఎందుకు కాంప్రమైజ్ చేసుకోవాలి? ఫస్ట్ కాంప్రమైజ్ మీన్స్ ఒక మహిళ విషయంలో ఆమె తన భర్త కోసం పోరాడుతుంది అని అనుకుందాం. తన భర్త కోసం కాకపోయినా రాస్తారోన్ కోసం వచ్చేసి ఇలా నన్ను మోసం చేశాడు అనేటటువంటి అలిగేషన్ తో ఆమె బయటకు వచ్చి కంప్లైంట్ పెట్టింది. అవునా? అదే కంప్లైంట్ ఇలాగే నన్ను మస్తాన్ సాయి మోసం చేశాడు నా భర్త వీడు అని చెప్పి కంప్లైంట్ పెట్టింది. అది మీరు చూడలేదేమో. నేను చూసాను. మరి మీరు అలా కంప్లైంట్ పెట్టిన మహిళ గురించి మీరు ఎలా వకాలతో తీసుకుని మాట్లాడుతున్నారు? అంటే మనకున్నటువంటి చట్టాల ప్రకారం ఒక మహిళకు ఆమె వెళ్ళేసి అన్యాయం జరిగితే పెట్టచ్చు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఒక మహిళ ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చా? నేను చెప్తాను, దాన్ని కూడా చెప్తాను. ఒక మహిళ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా కూడా చెప్పింది. నేను అనేది ఏంటంటే లావణ్య అనేటటువంటి ఒక మహిళ, ఒక అమ్మాయి వాటెవర్, ఆమె వచ్చేసి పలానా వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేస్తే ఆ మోసానికి నేను బాధితురాలిని అని ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే అది ఎవరైనా సరే వాడి మీద ఎఫ్ఐఆర్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అది మస్తాన్ సాయి అయినా సరే లేకపోతే రాస్తారోన్ అయినా సరే, ఇంకా అది డ్రగ్ పెడరల్ అయినా సరే, అది ఎక్స్టార్షనిస్ట్ అయినా సరే, అది ఇంతకుముందు మర్డర్ చేసిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఆడపిల్ల అయితే అవుతుంది. అదేనా పోరాటం? ఎందుకు మగాడు చేస్తే చేయరు? ఒక మగాడు ఇదే పనిగా నన్ను ఒక అమ్మాయి ఇట్లాగే వేధించి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను ఊటీ కూడా గినాలని తిప్పి నన్ను సుర్ర నాకేసి ఫైనల్ గా నన్ను ఈ రోజున నన్ను పెళ్లి చేసుకుని నాకు ఇంకా బెటర్ వాడు దొరికాడు నేను వెళ్ళిపోతానంటే నా గుండె పగిలిపోయి నేను చచ్చిపోదాం అనుకున్నాను. అమ్మాయి మీద కేసు పెడదాం అనుకున్నాను. సార్ ఇప్పుడు రాజధాని మీద లావణ్య ఎలా కేసు పెట్టిందో పెళ్లి చేసుకుంటాను మోసం చేసి, ఆ అమ్మాయి కూడా నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసింది అని మగాడు వెళ్ళి కేసు పెడితే ఎందుకు పెట్టరు అనే పోరాటంతోనే మొదలైంది. అది ఇప్పుడు మీరు ఆ పోరాటం కోసం పోరాడుతున్నారు. ఓకే, నేను కూడా దానికి కంగ్రాచులేషన్ చెప్తాను, మీకు కానీ కాదండి. ఇక్కడ విషయం ఏంటంటే లావణ్యకు మీకు ఏందంత గొడవ? ఎందుకని మీరు అంత పర్సనల్గా తీసుకోవాల్సి వచ్చింది? పర్సనల్గా నేను తీసుకోలేదు. ఆవిడ నన్ను ఒక మనిషి నన్ను చంపేద్దాం అనుకుంటే ఇంకా పర్సనల్గా కాకపోతే ఏమవుతుందంటే, సో లావణ్యకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని మీరు అంటున్నారు. నేను అన్నవేండి, మీరే వేశారు బ్రేకింగ్. మీరు మీ టీవీ ఛానల్లో వెనక్కి వెళ్ళి చూడండి. వరలక్ష్మి కేసు నంబర్ 2 సికింద్రాబాద్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన కేసు, ఇవన్నీ మీరు మర్చిపోయి సడన్గా రావణ్ణే ఒక మహిళ. అప్పుడు మీరు టీవీ ఛానల్లో ఏమేశారు చెప్పనా? ఒక జల్సాల కోసం అలవాటు పడిన ఒక మహిళ గోవా నుంచి ఢిల్లీ నుంచి 300కి 500కి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో 6,000కి అమ్ముతున్న దారుణమైన మహిళ. ఇలాంటి వాళ్ళు సమాజానికి హానికరం, చేడకరం అనే అమ్మాయి కాస్త మీకు సడన్గా ఇప్పుడు ఒక మహిళ సుప్రీంకోర్టు ఆవిడ కేసు పెట్టచ్చు, ఇవన్నీ కూడా మీకు గుర్తొస్తున్నాయి. అవన్నీ మీరు మర్చిపోయారు జస్ట్ బికాస్ మీరు ఆ మెమరీ ఇదైపోయింది. జస్ట్ రిఫ్రెష్ చేసుకోండి, తెలుస్తుంది. ఈ ఆరోపణలను చేసిన మీరు ఒక మహిళ మీద ఎలా చేశారు? అప్పట్లో ఒక టీవీ ఛానల్ అయ్యింది రెస్పాన్సిబిలిటీ ఒక మహిళ మీద ఒక డ్రగ్ అభియోగం ఎలా వేశారు? ఒక 45 days ఒక పోలీసులు ఒక మహిళని పాపం తీసుకెళ్లి చెంచల్గూడ జైల్లో ఎందుకు పెట్టారు? ఒక మహిళ అయినా ఎవరైనా న్యాయమే, చట్టమే. చట్టాలు మగాళ్ళకి మాత్రం అనుకూలంగా లేని పరిస్థితిలో మగాడు వెళ్ళి నాకు అన్యాయం జరిగిందని గూడు వెళ్ళబోసుకున్నా పట్టించుకునే దిక్కు లేదు అక్కడ. దానికోసం పోరాడుతున్నాం మనం. శేఖర్ భాష, మీరు మెంటల్గా స్టేబుల్గానే ఉన్నారా? మీరున్నారా? నేనున్నాను. నేను కూడా ఉన్నాను. ఎందుకని మరి ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? మీరు చాలా గట్టిగా అడుగుతున్నారు, నేను కూడా గట్టిగా చెప్తున్నాను. అంటే మీరు మర్చిపోయి సడన్గా ఒక మహిళ అన్యాయం మాట్లాడుతుంటే మీరు ఇవన్నీ కూడా ఎందుకు మర్చిపోయారా అని నాకు అనిపిస్తుంది. నేను ఒకటి, అప్పట్లో పోలీసులు కేసు పెట్టారు కాబట్టి కేసులో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగానే మేము ఎప్పుడైనా మాట్లాడాం. అండ్ అది ఎలాగైతే మేము మాట్లాడామో మీడియా మాట్లాడిందో ఈ రోజు కూడా లావణ్య పెట్టినటువంటి కేసు ఆధారంగానే మేము కూడా మాట్లాడుతున్నాము. అది మర్చిపోలా, ఇది మర్చిపోలా, అది గుర్తుంది కాబట్టి ఈరోజు శేఖర్ భాష మరి ఆ రోజు పెట్టిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో పోలీసులు అది క్లియర్ చేశారా?
నిర్దోష ఆ రోజు డ్రగ్ పెడలర్ లావణ్య అని రాసిన మీరే ఇవాళ మామూలు లావణ్య అని ఎందుకు అన్నారు? ఆ రోజు డ్రగ్ పెడలర్ లావణ్య అన్నారు. మరి ఇవాళ ఈవిడ కేసు పెట్టగానే మీరు ఆ డ్రగ్ పెడలర్ అనే బిరుదు తీసేసి ఒక మహిళ, ఒక అమాయకమైన మహిళ, ఒక ముగ్గుడు అన్యాయం చేశాడు, ఇలా రకరకాల కోణాలు ఎందుకు కనబడతాయి మీకు చెప్పనా? ఇప్పుడు ఈ డ్రగ్ పెడలర్ కేసు నుంచి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి? నన్ను ఎవడో ఇరికిచ్చాడని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ పాయింట్. ఎవరు ఇరికిచ్చారు అంటే ఫస్ట్ రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే నన్ను తప్పించుకోవడానికి నా మీద పోలీసులతో పన్నాగం పన్ని నా మీద డ్రగ్స్ కేసు బనాయించాడని ఫస్ట్ కంప్లైంట్ పెట్టింది. తర్వాత ఇలాంటి కంప్లైంట్ ఇప్పుడు ఇంతకుముందు మస్తాన్ సాయి మీద పెట్టిందని తీసుకొచ్చిన తర్వాత కోర్టు చాలా క్లియర్ కట్గా చూసి దీంట్లో అసలు ప్రైమా ఫేసి లేదని అది వెంటనే బెయిల్ గ్రాంట్ చేసిన రాస్తారు. తర్వాత కొన్నాళ్ళకి మస్తాన్ సాయి మీద ఇలాగే మళ్ళీ ఇప్పుడు ఏదైతే 200 నగ్ల వీడియోలు వేస్తున్నారు కదా, అలాగే అప్పుడు 800 నగ్న వీడియోలోనే వేశారు అన్ని ఛానల్స్లో. సో తర్వాత అయితే ఇప్పుడు సడన్గా మీకు తెలుసో లేదో ఆ వరలక్ష్మి కేసు మళ్ళీ తిరిగి హీరింగ్కి వచ్చింది. సంవత్సరం తర్వాత కోర్టు మెట్లెక్కింది జనవరి 27న. ఈ 27న ఈ 12 మందిని ఎవరు ప్రభాకర్ రెడ్డి, అనురాధ, చింటూ, మస్తాన్ సాయి అండ్ మీ అమాయకురాలైన లావణ్య అదే మీరు ఇందాక అనుకున్నారు కదా. సో వీళ్ళందరితో పాటు తీసుకెళ్ళి ఆ డ్రగ్ జడ్జి ముందు ప్రవేశపెట్టారు. సో ఇది వస్తుందని తెలుసు. వీళ్ళల్లో వీళ్ళు ఒకరి నుంచి ఒకళ్ళు ఎలా ఒకళ్ళు కాటేసుకుని బయటకు తప్పించుకోవాలి. ఇదిగో వీడు సార్ నన్ను వీడు మోసం చేశాడు సార్, నన్ను వీడు మోసం చేశాడు సార్. సో బేసికలీ మస్తాన్ సాయి నన్ను చింటూ మోసం చేశాడు, చింటూ వచ్చి ప్రభాకర్ రెడ్డి మోసం చేశాడు అని చెప్తే పెద్ద ఎవరు పట్టించుకోరు. నేను అమ్మాయిని కాబట్టి నన్ను బ్లాక్మెయిల్ చేశారు అనడానికి ఒక కవర్లో దాక్కోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ఈవిడ ఎలాగైనా సరే ఎవరినో ఒకరిని ఇరికించి నేను బయటపడాలి అనేట్టుగానే చూస్తుంది. సో ఆ కోణంలో మార్చి 4న నెక్స్ట్ వాయిదా ఉంది. ఈ లోపల ఏదో ఒకటి హడావిడి చేసి ఈ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవాలి. నిజానికి ఈ డ్రగ్స్ కేసులో ఆవిడ పట్టుబడిన రెండోసారి పట్టుబడినారు. వీళ్ళందరూ ఒకసారి పట్టుబడ్డారు. ఎవరు? ఈ ప్రభాకర్ రెడ్డి, మస్తాన్ సాయి, వీళ్ళందరూ మస్తాన్ సాయి సంగతి పక్కన పెట్టింది. మిగతా వాళ్ళందరూ కూడా ఒకసారి పట్టుబడ్డారు. ఈ లావణ్య మాత్రం అందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో అయ్యా ఏం చెప్పి మాట్లాడుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ మాత్రం తప్పించుకొని తిరుగుతున్నప్పుడు రెండోసారి ఆవిడ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న రైలు దగ్గర పోలీసులు వెయిట్ చేసి రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. సో అప్పుడు కూడా మీరు అనుకున్నట్టుగా ఆవిడ అమాయకురాలే అయితే ఆవిడ బ్యాగ్ ఓపెన్ చేయమంటే ఎందుకు ఓపెన్ చేయలేదు? సో ఆవిడని ఇరికించాలనుకోండి, మీరు అన్నట్టుగా ఎవరన్నా ఆవిడని ఇరికించాలనుకుంటే ఏం చేస్తారు? ఆవిడ రాత్రి బస్సులో అదే ట్రైన్లో వస్తున్నప్పుడు తెలియకుండా ఆవిడ నిద్రపోతున్నప్పుడు అది ఆ జిప్ ఓపెన్ చేసి ఆ బ్యాగ్లో ఏదో 4 ప్యాకెట్లు పెట్టేసి ఇరికిచ్చేసేవారు. ఇప్పుడు మస్తాన్ సాయి చెప్తున్నట్టే అనుకోండి. సో ఇప్పుడు ఆవిడ కిందకి దిగగానే ఆవిడకి నిజంగా పాప అమాయకురాలు కదా, తెలియదు అనుకుందాం. ఓపెన్ చేయండి మేడం అన్నారు. అంటే ఎందుకు అది లావణ్య గురించి మాట్లాడేటప్పుడు ఎందుకు మీరు తప్పుకుంటారు? ఎందుకు లేదు? వినాలి. మీరు కంప్లీట్ గా వినండి. నేను సింపుల్ గా చెప్పిన తర్వాత అసలు విషయం దాచిపెడుతున్నారు మీరు. అసలు విషయం దాచిపెట్టి ఎందుకు లావణ్య ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు? అప్పుడు వచ్చారు, పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు, తర్వాత కేసు అయ్యింది. నేను అడుగుతాను, చెప్పండి, నిజంగా నువ్వు దొంగ కాకపోతే ఎందుకు ఓపెన్ చేయలేదు ఆ రోజు? ఓకే కదా, మీరు చెప్పండి. తర్వాత ఓపెన్ చేసి పిచ్చారు కదా, దొరికింది కదా 4 గ్రాముల మెత్తు. మీరు దొంగ అయితే దొంగ దొరికిన తర్వాత ఇప్పుడు తప్పించుకోవాలి. ఎలా తప్పించుకోవాలి? నన్ను వాడు ఇరికిచ్చాడు. ఇప్పుడు నేను ఇరికిచ్చే వాళ్ళు అయితే నీకు ఖచ్చితంగా తెలిసి ఉండేది కదా ఆ రోజు. నీకు తెలుసు నువ్వు డ్రగ్స్ తీస్తున్నావు అని, నీకు తెలుసు నువ్వు చేస్తున్నావు తెలిసే అందుకే అమ్మాయి కంప్లైంట్లు కూడా రాసింది. నేనేం మంచిదాన్ని కాదు నాకు తెలుసు, బట్ మంచిదాన్ని కానీ అప్పుడు నువ్వు పనిష్మెంట్ అనుభవించు. ఒప్పుకో కోర్టులో పోయి, అవును సార్ నేను తెచ్చాను సార్ అని చెప్పి. అది కాకుండా వాడు నన్ను ఇరికిచ్చాడు, వీడు నన్ను ఇరికిచ్చాడు అని చెప్పి కవర్లో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. పోలీసులు దర్యాప్తు చేస్తారు, అది బయటపడుతుంది. ఓకే, మస్తాన్ సాయి, లావణ్య ఇద్దరు ఎలాంటి వాళ్ళు? వాళ్ళని అడగండి భయ్యా. మీరు ఇప్పుడు వాళ్ళ రిలేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. వినిపిస్తాను వాళ్ళ రిలేషన్ ఏంటి అనేది. వాళ్ళిద్దరు మాట్లాడితే బాగుంటుంది కదా. నేను చెప్తే ఏం బాగుంటుంది? వాళ్ళిద్దరి కాన్వర్సేషన్ ఒకటి ఉంది, వాళ్ళిద్దరి రిలేషన్ ఏంటి అనేది మీకు తెలుసు. ఇదేం మాటలు మాట్లాడతాను సాయి మాట్లాడతారు. ఎన్నిసార్లు పడుకున్నావు నాతో? 1 రూపాయి ఇవ్వకుండా. డబ్బులిచ్చి మాట్లాడు. పడుకున్న దాంతో డబ్బులు ఇవ్వకుండా ఏం పీకుతున్నావు? డబ్బులిచ్చి మాట్లాడు. సిఎస్ఆర్కి మొత్తం పంపిస్తున్నా డే 1 నుంచి నీ విల్లా హౌస్ అగ్రిమెంట్ తో సహా. సో బీకుతావు నాకు పలానా ఎవరితో? లావణ్య మస్తాన్ సాయితో మాట్లాడిన కాన్వర్సేషన్ బాగానే ఉందా మీకు? చాలా బాగా అనిపించిందా? అది చెప్తున్నా, మీరు కొంచెం ఓకే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొంచెం కూల్గా. నా క్వశ్చన్ ఒకటి, నెక్స్ట్ నేను అడిగేది అంటే మస్తాన్ సాయి ఎలాంటి వాడు? నేను మీరు విటుడు వేశ్యకి ఉన్న సంబంధం అని ఆవిడ చెప్తోంది. ఓకే, డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలిరా. డబ్బులు ఇవ్వకపోతే
ఇప్పుడు ఇంకో కన్వర్జేషన్ కూడా ఉంది దాంట్లో మస్తాన్ సాయి నాకు 50 లక్షలు ఇవ్వాలనుకుంటున్నాడు, నాకు ఎగ్గొట్టాడు కాబట్టి చింటూ నువ్వు నేను కలిసి వాడిని మోసం చేద్దాం అనే కన్వర్జేషన్ కూడా ఉంది. ఒకటే ఇప్పుడు ఓకే లావణ్య విషయం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మస్తాన్ సాయి విషయంలో లావణ్య విషయం పక్కన పెట్టేస్తే పర్సనలైజ్డ్గా వేరే వాళ్ళ విషయాలలో మస్తాన్ సాయి ఎలాంటి వాడు? వాడు ఎలాంటి వాడు నాకేం తెలుసు, నేను వాడి ఫ్రెండ్ నా వాడి దగ్గర నుంచి చూసాను. వాడు నాకు అదేంటున్నాను నేను చూసిన వాడు ఒక డ్రగ్ అబ్యూస్ కేసులో వరలక్ష్మి దాంట్లో పట్టుబడ్డాడు. డ్రగ్ పెడ్లింగ్ కేసు పెట్టారా లేదా నాకు తెలిసి డ్రగ్ అబ్యూస్ కేసు పెట్టారు. డ్రగ్ పెడ్లింగ్ దాంట్లో అనురాధ అండ్ ప్రభాకర్కి పెట్టారు. బట్ డ్రగ్ పెడ్లర్ కేసు రెండోసారి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినప్పుడు లావణ్యకి పెట్టారు. సో ఇతని తర్వాత మళ్ళీ ఇంకొక రీసెంట్గా మస్తాన్ సాయి ఒక కేసులో ఎక్కడో దొరికిపోతే దాంట్లో అతని మీద పెట్టింది ఏంటంటే డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయో ఇన్ఫర్మేషన్ చెప్పిన కేటగిరీలో అతన్ని పెట్టినట్టు సమాచారం. తర్వాత ఇంకేమున్నాయో నాకు తెలియదు, బట్ మీరే రీసెర్చ్ చేసి యాజ్ ఎ మీడియా ఛానల్ మస్తాన్ సాయి క్యారెక్టర్ ఏంటనేది నాకు అవసరం లేదు, తెలీదు. అతను ఏదైనా చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను తీసుకున్నాను. మస్తాన్ సాయి శేఖర్ భాష ఇద్దరు కలిసి డ్రగ్స్ తన ఇంట్లో పెట్టడానికి ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది. ఆడియోలు ఫేకా నిజమా ఏంటి? ఆడియోలో మస్తాన్ సాయి వాళ్ళు ఇంకొకసారి అంటే వీళ్ళందరూ కలిసి నన్ను చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారనే విషయం. శేఖర్ భాష నాకు సింపుల్ స్ట్రైట్గా క్వశ్చన్ ఏం లేదు. ఒక ఆడియో ఉంది, ఆ ఆడియోలో శేఖర్ భాష మస్తాను వాళ్ళిద్దరూ కూడా డ్రగ్స్కు సంబంధించి వాళ్ళ ఇంట్లో అక్కడ పెట్టడానికి ఆడియో ఉంది. అది ఏంటి దాని గురించి కుల్లా అదే చెప్తున్నా మీకు. మస్తాన్ సాయి ఇంకొకసారి అక్కడ డ్రగ్స్ పార్టీ కనుక జరిగితే నాకు చెప్పు, రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాం, దొంగని పట్టిద్దాం అని చెప్పి అనడం తప్ప. నేను అదే అన్నాను. మస్తాన్ సాయి వెంటనే చెప్పుకొచ్చాడు ఆవిడని ఎప్పుడు టెస్ట్ చేసినా డ్రగ్ దొరుకుతుంది. ఎస్ చేస్తే పాజిటివ్ వస్తే చాలు. ఆవిడ ఇప్పటిదాకా డ్రగ్ టెస్ట్ తప్పించుకొని తిరుగుతుంది బేసికల్లీ. సో ఆ రోజున ఒకవేళ కనుక రెడ్ హ్యాండెడ్ దొరికితే చెప్పు అని చెప్పిన కాన్వర్జేషన్ దాంట్లో వాడు రెచ్చిపోయి ఒకవేళ లేకపోతే నేనే తీసుకెళ్ళి పెడతా అన్నాడు. దానికి నువ్వు పెట్టు అని చెప్పి నేనేం చెప్పలా. బట్ అక్కడ వాళ్ళు మీరు గమనిస్తే అక్కడ చిన్న ఎడిటింగ్ కూడా చేశారు. కట్ చేసి వెంటనే టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది కదా అని చెప్పాను. ఎక్కడ కూడా అంత ఎడిటింగ్ చేసినా కూడా ఫైనల్గా ఎక్కడ నేను పెట్టు అనేది లేదు దాంట్లో. సో దొంగని ఒకడు దొంగ ఉన్నాడు అయ్యా, వాడు రోజు దొంగతనం చేస్తున్నాడు, నేను పట్టిస్తాను, నేను చెప్తానంటే ఎస్ నువ్వు చెప్పు నేను పట్టిస్తానన్నాను. ఫోన్లో మాత్రమే కదా మీ ఇద్దరు పరిచయము. ఫోన్లో మీ ఇద్దరు పరిచయం అయినప్పుడు ఫోన్లో అంత పెద్ద టాస్క్ మీకు అప్పచెప్పినప్పుడు అంత సింపుల్గా ఓకే అనే విషయం చెప్పారు. ఎవడు ముఖం కూడా తెలియదు, అతను ఎవడో కూడా తెలియదు నాకు. నేను సింపుల్ నేనే చెప్తా, నేనున్నా, అతను ఎవడు రోడ్డు మీద ఉన్నాడు, నాకు వాడి పరిచయం అయ్యింది, వాడు నాకు ఫోన్ చేసి అంటే ఎక్కడా కూడా అంటే ఫేస్ టు ఫేస్ లేదు మా ఇద్దరు. మీరు చెప్పింది నేను చెప్పట్లేదు, అది ఫేస్ టు ఫేస్ పరిచయం లేదు. ఫోన్ చేసి భయ్యా పలానా చోట ఇది పార్టీ జరుగుతుంది, దాంట్లో పట్టుకుంటే మనకి చాలా పెద్దది అవుతుంది, ఇది చాలా పెద్ద టాస్క్, చాలా సీరియస్ టాస్క్ అని చెప్తే రిస్క్ చేస్తాడా ఎవరైనా చేయడా అంటే ఎవడు కూడా మాకెందుకు అంటే అలాంటిది మీరు ఎందుకని చెప్పగానే మస్తాన్ సాయి చెప్పగానే ఎందుకని అంత రిస్క్ చేయాల్సి వచ్చింది? నేను రిస్క్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి గోడలు దూకి లేకపోతే పోలీసులను పట్టుకెళ్ళి జర్నలిస్టులు మరి ఏమిటి నేనేం రిస్క్ చేశాను? రిస్క్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు నీకు వాడు ఎవడన్నా ఫోన్ చేస్తే యాజ్ ఎ జర్నలిస్ట్ నువ్వు ఇన్ఫర్మేషన్ పొందడానికి ట్రై చేస్తావా? ఎందుకండి నాకని చెప్పి వెళ్తావా? యాజ్ ఎ క్రిమినల్ జర్నలిస్ట్ లేకపోతే ఏంటి ఏమంటారు దాన్ని, క్రైమ్ రిపోర్టరు ఎవరైనా మీకు ఫోన్ చేస్తే ఇన్ఫర్మేషన్ లాగడానికే ట్రై చేస్తావు. ఓకే, ఇప్పుడు నేను నాకెందుకండి నువ్వు అన్నట్టు నువ్వు చేయవు, యాజ్ ఇట్ ఈస్ నువ్వు చెప్పింది నువ్వు ఖచ్చితంగా చేయవు. ఎందుకంటే అవతల వాడు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతాడా, మన ఛానల్లో బ్రేకింగ్ చేయకపోతావా, లేకపోతే ఒక సమాజానికి ఉపయోగపడే పని చేయకపోతావా అనే ఉద్దేశంతో నువ్వు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటావు. అంత మాత్రాన నువ్వు వెళ్ళి వాళ్ళ గోడలు దూకేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి నేను ఎందుకు చేస్తాను? వాడు చేసుకుంటాడు, వాడు ఏదో చేస్తాడు, ఫైనల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే నిజంగా ఇన్ఫర్మేషన్లో దమ్ముంటే నేను పోలీసులు చెప్తా, వాళ్ళు నమ్మితే వెళ్ళి తీసుకెళ్తారు. ఏదో దాస్తున్నారు శేఖర్ భాష, మీరు చెప్పాల్సిన మాటలన్నీ కూడా చెప్తున్నారు. ఆ చెప్పే మాటలన్నిటి కూడా ఏదో దాచిపెట్టి కవరింగ్ చేయాలి. ఎక్కడా మస్తాన్ సాయి పరిచయం లేదంటారు, కానీ అతను చెప్పినట్టుగా మాటలన్నీ కూడా ఆడియోలేమో బయటకు వచ్చాయి, కానీ ఎక్కడ ముఖం కూడా చూడలేదో మీరే అంటారు. ఎందుకు ఏదో వస్తుంది ఎందుకండి? ఎందుకంటే రేపు పొద్దున పోలీసుల దర్యాప్తులు కూడా ఏదైనా సరే బయటకు వస్తుంది. ఈరోజు నాతో నేను దాస్తున్నది ఏంటంటే మీరు లావణ్యతో కలిసి కుమ్మక్కయ్యి నా మీద ఇలా చేస్తున్నారు అనుకునే ఒక ఫీలింగ్ ఏదైతే నాలో ఉందో అది దాచుకుంటున్నాను. ఇప్పుడు ఆ లావణ్య లేకపోతే మేము ఇంకొక కుంభకోణం ఇవన్నీ కూడా అనుకుంటే నాకు సింపుల్గా ఒకటే క్వశ్చన్, మీ ముగ్గురికి పరిచయం ఉంది అని మీరు ఇంతకుముందు నేను అడిగితే కాదు అన్నారు, ఉంది అని ఒకళ్ళు నిరూపితమైతే చెప్పండి భయ్యా, చెయ్యండి. పరిచయం అంటే ఏంటి? కొట్టుకోవడాలు, ఆవిడేమో నన్ను ఏదో మీడియా ఛానల్లో తిట్టింది, చెప్పులు ఇసిరింది, మస్తాన్ సాయిని మీరు కలిసారు అనేటటువంటి ప్రూఫ్ కూడా బయట చూపించు భయ్యా, చూపించు. కలవలేదు అని అంటారు. అదే చెప్పి ఎన్నిసార్లు అడుగుతారు? కలవకపోయినా సరే అతని మాటల్లో ఫోన్లలో మీకు ఎవడైనా ఫోన్ చేయొచ్చు, ఇన్కమింగ్ ఫ్రీ.
ఎవడన్నా చేయొచ్చు. మీరు మస్తాన్ సాయి ఫోన్ నంబర్ అయితే సేవ్ చేసుకున్నారు కదా, నేను మీకు చూపించాను మస్తాన్ సాయి నెంబర్ సేవ్ చేసుకున్నాను. వచ్చినటువంటి ఆడియోలలో కూడా బయటకు వస్తున్నాయి కదా, ఆడియోలో అదే ఉంది. ఆడియోలో నేను ఎక్కడ సేవ్ చేసుకున్నా, ఆడియోలో ఎందుకు వస్తుంది భయ్యా? అదే వాయిస్ అయితే సరే, ఉంది కదా. ఎవడో ఒకడు మీకు టిప్ ఇస్తాడు, వాడి నంబర్ మీరు సేవ్ చేసుకోకుండా పెట్టుకుంటారు. పెట్టుకుంటారు మస్తాన్ సాయి నంబర్ సేవ్ చేసుకుంటే వాడు నేను పార్టీ చేసుకున్నట్టు. సరే, ఒకటే క్వశ్చన్ లాస్ట్, ఆ వాయిస్ మీదే అవునా కదా? అదే, కాకపోతే ఎడిట్ చేశారు కొన్ని. బట్ అసలు విషయం పక్కన పెట్టండి, ఆ ఎడిట్ చేసిన వీడియోలు కూడా ఎక్కడైనా నేను డ్రగ్గులు పెట్టమని చెప్పానా? మీరు విని చెప్పండి, జనాలకి అడగడం కాదు. మీరు విని నేను ఎక్కడైనా సరే డ్రగ్స్ ప్లాన్ చేయమన్నానా, లేదు వాళ్ళు చేస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దామని చెప్పమన్నాను. సో మీకు ఏమీ తెలియదు, మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఏమి తెలియదు, నాకు తెలిసింది నేను జనాలకు చెప్తున్నా. ఈ డ్రగ్స్ విషయంలో కానీ లేకపోతే నగ్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఎక్కడా కూడా మీ ప్రమేయం లేదు, ఐ డోంట్ నో ఎనీథింగ్ అనేది శేఖర్ భాష మాట. అయ్యా, ఈ డ్రగ్స్ విషయంలో వాడు చెప్పిన మ్యాటర్ నాకు తెలుసు. ఈ నగ్న వీడియోల సంగతి మీరు చెప్తే, మీరు బ్లాస్టింగ్లు ఇస్తే ఇవి చూసిన తర్వాత తెలుసు. అసలు మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడే విషయం కూడా నాకు ఆ తర్వాత నెక్స్ట్ డే ఆయన లాయర్ ఎవరు ఫోన్ చేసి చెప్తే తెలిసింది తప్ప నాకు అది కూడా తెలియదు. తర్వాత ఈ నగ్న వీడియోలు ఎన్నున్నాయి, దాంట్లో ఏమున్నాయి, ఎవరెవరు ఉన్నారు, నగ్న వీడియోలకు సంబంధించి మీకు తెలియదు, నాకు ఏమీ తెలియదు. శేఖర్ భాషకు నగ్న వీడియోలకు సంబంధించి ఏమీ తెలియదు, నెంబర్ 1. నెంబర్ 2, శేఖర్ భాష మీ ఛానల్ ఇలా ఛానల్ గురించి కాదు నేను చెప్పి, కాదు నేను పర్సనల్ గానే. నెంబర్ 1 నేను అదే చెప్తున్నా, మస్తాన్ సాయి ఒక విషయం చెప్తాను మీకు, బ్రేకింగ్ వేసుకోండి కావాలంటే. దానికి సంబంధించిన ఒక అమ్మాయి దాంట్లో ఉన్నది నేనే. నా వీడియోలో అన్నీ కూడా బయటికి రావడం బాగాలేదు, పలానా ఛానల్ వాళ్ళు వేశారు, అది మా నాన్నకి మా భర్తకి వాళ్ళందరికీ పంపించిన జీవితం ఇప్పుడు టాపికే కాదు అసలు. ఎందుకు కాదండి, నేను అనేది ఏంటంటే అందులో ఉన్నటువంటి వీడియోలలో బాధితుల్లో మీరు పేరు హెల్ప్ చేయొచ్చు, అది ఓకే, దాని గురించి నేను ఎక్కడ అర్థం చేయట్లేదు. నేను అనేది అంటే బిఫోర్ దట్ ఎక్కడా కూడా మీకు ఇలా వీడియోలు రికార్డ్ అవుతున్నాయి అనేటటువంటి విషయం అదే నేను అడిగి. సో నెంబర్ 1, శేఖర్ భాషకు పర్సనల్గా ఎక్కడా కూడా ఈ వ్యవహారం అంతా బయటికి రావడానికంటే ముందు మస్తాన్ సాయి ఇలా వీడియోలు రికార్డ్ చేశాడు అనే విషయం తెలియదు. అది ఆవిడ ఎప్పుడైనా సరే గత కొన్నాళ్ళ క్రితం ఇంటర్వ్యూలో అందరికి ఇదిగో మస్తాన్ సాయి న్యూ వీడియోలు చేస్తాడు ఇది అని చెప్పి లావణి చెప్తాను తప్ప మనకి అది ఓకే, న్యూస్లో వచ్చింది తప్ప నాకు నేను అదే కమిట్ అవుతాను. మీకైతే నెంబర్ 1 తెలియదు. నెంబర్ 2, డ్రగ్స్కి సంబంధించి ఏ పార్టీలలో కూడా మీరు పాల్గొనలేదు. అదే ఈ విషయంలోనే నేను మీకు క్లారిటీ ఇస్తాను. మొన్న ఎవడో కామెంట్ పెట్టాడు, మీ కళ కింద అలాగా వీడియో కూడా డ్రగ్స్ చేస్తాడు. భయ నేను ఇక్కడే నించుంటా, మీరు ఎవరినైనా పిలుచుకురండి, డ్రగ్, ఆల్కహాల్, సిగరెట్ ఏదైనా టెస్ట్ చేయించుకోండి, ఉంటే ఉరిదీసేయండి. రైట్, మొత్తానికైతే నాకేమీ తెలియదు, అనవసరంగా నా పేరు ఇరికిస్తున్నారు అనేది శేఖర్ భాష చెప్తున్నటువంటి మాట. పోలీసుల దర్యాప్తు మొదలవబోతుంది, ఒక్కొక్క నిజాలు కూడా బయటికి రాబోతుంది. నిజంగానే శేఖర్ భాషకు ఏమీ తెలియకపోయి ఉంటే డెఫినెట్గా ఇతన్ని కూడా మిస్టర్ పర్ఫెక్ట్ అని అయితే మనం చెప్పవచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో.